అతి భయంకరమైన హాంటెడ్ హౌస్. అవసరం అమ్మ జీవితం. కానీ గైస్ ప్రోమో అయితే చూసారు కదా, చాలా చాలా థ్రిల్లింగ్గా వచ్చింది వీడియో అయితే. సో అస్సలు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే ఏంటంటే ఇంకా గోస్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి రీచ్ అయితే అవుతుంది ఈ వీడియో. సో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా చూడండి, నచ్చితే. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. ఇది గోస్ట్ హంటింగ్ వీడియో అనడం కన్నా ఇది ఒక గోస్ట్ గేమ్ అని పిలవచ్చు అనమాట. అంటే ఈ గేమ్ ఏంటంటే ఈ ప్రపంచంలో దెయ్యాన్ని పిలవడానికి రకరకాల పూజలు ఉన్నాయి, దేవుణ్ణి పిలవడానికి రకరకాల పూజలు ఉన్నాయి. కానీ ఇదేంటంటే స్పెషాలిటీ దెయ్యాన్ని పిలిచే గేమ్స్ అనమాట. సో మీకు అర్థమవుతుందా? ఈ గేమ్ ఆడి మనం దెయ్యాలతో కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట, అలాగే మాట్లాడవచ్చు కూడా. సో దెయ్యంతో కమ్యూనికేట్ అంటే అంత ఈజీ కాదు. ఒకవేళ జరిగిన తర్వాత ఏదైనా తేడా జరిగింది అంటే కనుక ఆ దెయ్యం మనతోనే ఉండొచ్చు, లేదా మనల్ని చంపేయచ్చు కూడా. సో అలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ కొన్ని ఛానల్స్లో చాలా చూసుండొచ్చు. అంతెందుకు, నేను ఈ ఛానల్ మొదలుపెట్టిన స్టార్టింగ్లో కొన్ని ఈ గోస్ట్ని పిలిచే గేమ్స్ అయితే చేశాను నేను. ఆ గేమ్స్లో కూడా దెయ్యాలు వచ్చి రియాక్ట్ అవ్వడం, మాట్లాడడం అంటే ఎలాగంటే ఉన్నారా లేదా, హలో దెయ్యం, లేదంటే బ్లడీ మేరీ నువ్వు ఉన్నావా లేదా అని పిలిస్తే సౌండ్లు వచ్చేవి పక్క నుంచి. నిజంగా ప్రామిస్, నిజంగా సౌండ్లు అయితే వచ్చాయి. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఏదన్నా ఒక ఏరియాలో ఒక హాంటెడ్ హౌస్లో ఏదన్నా ఎవరైనా చనిపోయిన పర్సన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ గేమ్ ఆడుతూ పిలిస్తే ఆ ఆత్మ రియాక్ట్ అవుద్ది అనమాట. సో చాలా అంటే చాలా భయంకరమైన ఇదనమాట ఈ గేమ్స్ అనేవి. సో హాంటెడ్ గేమ్స్ అనేవి చాలా అంటే చాలా ప్రమాదకరం, మీరు మాత్రం ఎప్పుడు ట్రై చేయొద్దు. అండ్ నేనైతే ఈ ప్లేస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ప్రోమోలో, వైజాగ్ బీచ్ రిసార్ట్ అనమాట. ఈ రిసార్ట్ దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల నుంచి వదిలివేయబడి ఉంది. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి నాకైతే ఎవరు చెప్పలేదు. మామూలుగా ఆడుకోవడానికి చిన్నపిల్లలు అటు ఇటు రోడ్డు అంటూ వస్తారు కదా, అప్పుడు ఇందులోంచేవో వింత శబ్దాలు, లేదంటే సౌండ్లు, లేదంటే ఒక ఆడమ్మ ఏడుస్తున్న వినపడే సౌండ్లు విన్నారని చెప్పేసి నాతో అన్నారు. నేనైతే బయట ఉన్నాను, ఆ ఇంటి పక్కనే ఉన్నాను. ఆ లోపలికి వెళ్తే కొంచెం దూరం ఆ హౌస్ అయితే వస్తుంది. సో నిజంగా ఇందులో దెయ్యం ఉందా లేదా అనేది మనం ఇప్పుడైతే బ్లడీ మేరీ గేమ్ అనేది ఒకటి ఉంది. సో మిర్రర్ పెట్టేసి క్యాండిల్ పట్టుకొని మనం పిలవాలన్నమాట. సో అలా పిలిస్తే నిజంగా ఆత్మ ఉంటే ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, చంపేశారా, లేదంటే తను ఇక్కడ ఎందుకు ఉంది,
ఎన్నాళ్ళుగా ఉంటుంది, అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ పుట్టొచ్చు కదా, వీటికి సమాధానం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు కొంతమందికి నా మాటలు కామెడీగా అనిపించవచ్చు, వీడికి బుర్ర ఉండే మాట్లాడుతున్నాడా, దెయ్యాలతో మాట్లాడడం ఏంటి, లేదంటే దెయ్యాల గురించి మనకేం సంబంధం, అవి అసలు మాట్లాడతాయా, మాట్లాడవు అని చెప్పి కొంతమందికి అపోహ ఉంటుంది. ఈ క్షుద్ర పూజలు, దేవుళ్ళ పూజలు ఎంత నిజమో ఇవి కూడా అంతే నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా 4,50,000 మంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో, కానీ ఈ భూమి మీద మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. దేవుడు ఉన్నాడంటే దెయ్యం కూడా ఉంది, పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఉంది. సో ఇది నమ్మాలి మీరు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తా దెయ్యాన్ని పిలవడానికి. ఒకవేళ అది కానీ రియాక్ట్ అవ్వకపోతే దెయ్యాల్ని అర్ధరాత్రి మిర్రర్లో చూస్తూ పిలిస్తే ఎవరికైనా రియాక్ట్ అవుద్ది. కానీ ఒకవేళ రియాక్ట్ అవ్వని సిచ్యువేషన్లో ఒక అమ్మాయి పిలిస్తే ఇంకా ఫాస్ట్గా రియాక్ట్ అవుద్దంట. ఎందుకంటే త్వరగా రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ట్రై చేద్దాం. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకుముందు మీరు కొన్ని వీడియోల్లో చూసే ఉంటారో, తను ఎవరో మీరే గెస్ చేయండి. సో తనతో అయితే ఈ బ్లడీ మేరీ గేమ్ ఆడిపించబోతున్నాను. మిర్రర్లో క్యాండిల్ పట్టుకొని ఆడాలి. సో ఫస్ట్ అయితే తనకి ఇష్టమా కాదా అని అడిగి మరీ లోపలికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఇష్టం లేకుండా మళ్ళీ భయపడుతూ లోపలికి వెళ్తే దెయ్యాల మీద వాళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక్క నిమిషం నిక్కిని చూపిస్తాం. నిక్కి రెడీయా? మరి రెడీ. దెయ్యం గేమ్ ఆడడానికి రెడీ కాదు, బ్లడీ మేరీ అనే గేమ్ తెలుసు కదా నీకు? ఇంతకుముందు నా ఛానల్లో నువ్వు చూసే ఉంటావు. తిను నా ఫ్రెండ్ ప్లస్ సబ్స్క్రైబర్ కూడా. ఒకప్పుడు నా వీడియోలు అన్నీ చూసి ఇప్పుడు నా ఫ్రెండ్ అయ్యి ఇక్కడ పరిగెట్టుకుంటూ వచ్చింది. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో వచ్చింది తను. సో రిస్క్ చేస్తాను అంటేనే లోపలికి వెళ్దాం. నువ్వే చెప్పాలి వీడియోలో. చేద్దాం, ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో రిస్క్ చేస్తున్నాం, బట్ ఇప్పుడు ఇంకా రిస్క్ చేద్దాం. గేమ్లో చేయలేదు కాబట్టి చేద్దామని వచ్చింది. చేద్దాం అయితే మరి పద, ఇంకెందుకు. బ్లడీ మేరీ అని 3 times పిలిస్తే దెయ్యం వచ్చి నీ ముందు నిలబడద్దంట. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. ట్రై చేద్దామా? రెడీ కదా? చలో పద. హాంటెడ్ హౌస్ అయితే చాలా డేంజరస్. ఇందులో దెయ్యాలు ఉన్నాయంట. నువ్వేమో సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్నావు, కానీ క్యూట్గా ఉన్నాయిలే, పర్లేదు. సరేనా? పద. నిక్కి పక్కనే ఉండు, లైట్ కనిపించేసుకో, జాగ్రత్త చూసుకుంటారా ఇట్లా. పద. నువ్వు తీసుకొని ముందు వెళ్తూ ఉండు, పర్లేదు నేను చెప్తాను. సరే. చూసుకుంటా జాగ్రత్తగా, పర్లేదు. లైట్ ఉంది. సారీ, రిస్క్ చేపిస్తున్నాను అనవసరంగా. నీకేం పర్లే కదా? కానీ అసలైన రిస్క్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది పైకి ఎక్కాలి. నీకు హాంటెడ్ హౌస్ దగ్గర నవ్వు వస్తుందా? ఇది పట్టుకో ఒకసారి, నీ టెడ్డీని పట్టుకో, నీకు చెయ్యిస్తా, పైకి వచ్చేద్దు. టెడ్డీ ఇటు లైట్ కాదు, లెగ్ పెట్టి ఇక్కడ చేయి తీసి. పర్లేదు, నువ్వు వచ్చేస్తావు, ఈజీగా వస్తావు తెలుసా. ఎరగొట్టేస్తావు కదా కెమెరా. ఓకే పద. ఇక్కడ నుంచి జాగ్రత్త, సరేనా? నువ్వు ఏదన్నా సౌండ్ వినిపించినా కానీ దగ్గరే ఉండు. దూరం వెళ్ళినావు అనుకో మళ్ళీ ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ముందు పద, పర్లేదు. ఏం కావాలంటే ముందు ఉంటేనే బెటర్, లేట్ ఉంది కూడా. ఆగా ఇట్లా
నరేంద్ర కూడా ఆంది వేలో ఉన్నాడు, వచ్చేస్తాడు కొంతసేపట్లో. ఎవరైనా ఉన్నారా? హలో మై డియర్ గోస్ట్స్, నా ప్రియమైన దెయ్యాలు. ఇట్లా వెళ్తావా ముందుకి? పద. మెల్లగా మెల్లగా ఎవరన్నా ఉంటారు, అటాక్ చేస్తారు. ఆగు, కొంచెం దగ్గర మెల్లగా వెళ్ళు. పరిగెట్టేసిన ఏమన్నా ఉందా అక్కడ? బంగారం, దెయ్యాలు ఉంటాయి, బంగారం ఉండదు. కంగారు పడకు, నవ్వుతున్నావు కదా, కొంతసేపట్లో నీకు చూపిస్తుంది ఆ చుక్కలు. తర్వాత ఇంకా నవ్వులు ఉండవు. ఓకే, నేను కన్నా మరి భయపడేటప్పుడు ఎందుకు చెప్పు ముందుకన్నా. పద లోపల పద. వెయిట్ 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హలో, బ్లడీ మేరీ లాంటి దెయ్యాలు ఏమన్నా ఉన్నాయా? రెస్పాండ్ అవుతారు ఎవరైనా ఉన్నట్టయితే. ఏంటి నిక్కి, ఏంటి భయం స్టార్ట్ అయిందా? నవ్వుతున్నావు కదా ఇప్పటిదాకా, భయం ఏం లేదా? ధైర్యంగానే ఉన్నావు నువ్వు, గ్రేట్ ఎంతైనా. అందుకేగా నిన్ను పిలిచింది గోస్ట్ గేమ్ ఆడడానికి. మామూలుగా అయితే మిగతా వాళ్ళు వస్తారా ఏంటి? భయపడతారు. జాగ్రత్త. ఏంటి అంతా? ఏ లోపలికి దా. యో, ఏంటి సోఫాలు? నిక్కి నువ్వు బ్లడీ మేరీ ఆడాల్సింది చూద్దాం, మంచి ప్లేస్ దొరికినాక. సరే, అవును, అసలు ఆ రూమ్లో సోఫాలు కూడా లేవు. ఈ కొత్తగా ఇక్కడికి వచ్చాయి మరి. దెయ్యంగా, అవునవును కరెక్ట్, చూసా. అవే అంటావా? నాకేదో గుచ్చుకుంది కదా కాళ్ళ దగ్గర. ఆత్మలు వాష్రూమ్లో ఉంటారు కదా, ఎవరైనా ఉన్నారా? చూద్దాం, వెయిట్ అండ్ సీ. నీకు
దెయ్యాలతో మాట్లాడాలందిగా, మాట్లాడిస్తా. పద. నిక్కీ అయితే డేర్గా బాగానే వెళ్తుంది. బో నరేంద్ర అయితే వస్తా అన్నాడు కానీ మరి దారిలో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడో తెలియదు. మనం అయితే ఇద్దరమే వచ్చేసాం. ఇద్దరం వచ్చి ఇది రిస్కే, పర్వాలే. రైట్, ఒకసారి నార్మల్గా మీరు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బ్లడీ మారీ లేకపోతే లేదు. ఇప్పుడు చాలా మంది అద్దంలో నుంచొని దెయ్యంలో రా. అదే రీసెంట్ గా ఒక మూవీ చూసినాం. ఆ మూవీలో ఐ మీన్ హాలీవుడ్ మూవీ, అందులో అలాగే ఆమె ఎక్కువ మిర్రర్ దగ్గర నుంచొని రా లైట్స్ ఆఫ్ చేసి చుట్టూ చీకటి ఏముండదు, అది సబ్ మనం పాస్ అవుతుంది వెనుక నుంచి. బట్ అది మూవీ అనుకో, బట్ అది కూడా ట్రై చేద్దాం ఒకసారి మనం. అది నిజమా కాదా అనేది మీకే తెలుస్తుంది. నిక్కీ బయటికి వెళ్దాం. చూసేవి ఎలా ఉన్నాయి ఇక్కడ? చూపి వీడియో చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి రిసార్ట్ అని చెప్తున్నారు అనుకుంటున్నారు. ఈ రిసార్ట్ పాడుపడిపోయింది అంటే నమ్మట్లే కదా. ఒకసారి ఇది రిసార్ట్, ఒకసారి దీని ఎంట్రన్స్, ఇది తలుపు అంటారు కదా, ఆ తలుపు బయట చూడండి ఒకసారి. అడవి ఎట్లా కమ్ముకుందో. సో వెళ్ళడానికైతే ఎటు దారి లేదు. అదే కదా, ఇందులో అడవి పందులు ఉండొచ్చు, దెయ్యాలు అన్నీ ఇల్లు కట్టుకొని ఉంటాయి ఇక్కడ. రెంటల్కి ఫ్రీ. ఏదన్నా అయితే మనం ఉడకనికి లేదు, అసలు పరిగెట్టడానికి పారిపోవడానికి లేదు కదా. ఏం గుచ్చుకుంటుందో తెలియదు. మెల్లగా వంగి వంగి వచ్చాము ఇటు సైడు, మళ్ళీ అలాగే వెళ్ళాలి. నిక్కీ ఇక్కడ ఉండు. వద్దులే, ఒక్కదాన్ని వాళ్ళం కరెక్ట్ కదా. నరేంద్ర వచ్చిన తర్వాత ట్రై చేద్దాం స్టంట్లు. ఆ లోపలికి వెళ్దాం అనుకున్నా, చెప్పలేము. వాడు ఫోన్ చేస్తాడు, బైక్ మీద వాడు మళ్ళీ ఫోన్ లేపాడు. దెయ్యమా, ఎంతసేపు? అతిథులు వచ్చాం, మాకు రెస్పెక్ట్ లేదా? చికెన్ కర్రీ, మటన్ కర్రీ వండి పెట్టవచ్చు కదా. చూసావా, సౌండ్ చేసింది. ఓరు బాబోయ్, చూసావా సౌండ్ వచ్చింది. నువ్వుట్రా, దగ్గర జాగ్రత్త. ఏం కలరా? ఎలా వచ్చింది సౌండ్ అసలు కదా? చూపి ఇక్కడ మనం తప్ప ఎవరు లేము. ఈ సౌండ్ ఎలా వచ్చింది?
అది కూడా చాలా గట్టిగా వచ్చింది. మనల్ని ఆ రోజు అప్పుడు వచ్చినప్పుడు కూడా అలాగే భయం ఉంటుంది స్టార్టింగ్. అదే కదా, డేంజర్ ఉంది మా అమ్మ ఇక్కడ. కాదు నార్మల్లీ తెలిసిందే కదా, బీచ్ అంటేనే మనం ఏదో ఎంజాయ్ చేస్తాం, ఆడుకుంటాం. బీచ్లో ఎంత మంచి చనిపోరు, ఈజీగా ఉంటాయి దెయ్యాలు. ఎందుకంటే ఎన్ని డెడ్ బాడీస్ కొట్టుకురావు చెప్పు. అవన్నీ మాట్లాడాలి. బీచ్ పక్కన రిసార్ట్, పైగా మనం ఇది ఎప్పుడు తీసాం తెలుసా? లాస్ట్ ఇయర్ లైక్ సెప్టెంబర్ ఆ టైంలో తీసినాం. ఇప్పటికి ఇంకా అప్పుడే ఇంకా ఘోరంగా ఉంది, ఇప్పటికి ఇంకా ఘోరంగా ఉంది. ఇప్పుడు అమ్మ మళ్ళీ ఎలా వచ్చిందిరా, చూసావా? అక్కడి నుంచి వచ్చింది. నువ్వు ఇటు తిరుగున్నావు, నాకు కనబడింది. నేను నీ వైపు ఉన్నా, నా వెనకాల నుంచి వచ్చింది. అంత పెద్ద సౌండ్ ఎలా వచ్చింది? పదా ఒకసారి. సౌండ్ అయితే చాలా దారుణంగా వచ్చింది. ఇందాక మనం ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాం, మొత్తం చూసినాం, అన్ని చూపించినాం కదా. నిజంగా మనం తీసిన అన్నిటిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిపేర్ అవుతుంది. ముందుకురా వెనకాల ఎందుకు? అంటే రావచ్చు కదా, వెనకాల వెళ్తున్నావు రే. ఆల్రెడీ వచ్చినాం కదా నీ దగ్గరికి. ఇంకా ఈ నిక్కీ అయితే ఆల్రెడీ మాతో గోస్ట్ హంటింగ్ చాలాసార్లు వచ్చి ధైర్యంగా ఉంది, కానీ వేరే వాళ్ళు అయితే నా భయపడింది, కానీ అంత మరీ పారిపోయింది కాదు. ధైర్యవంతురాలు కదా. ఎంత ధైర్యం. మనం ఇప్పటిదాకా చేసిన హంటింగ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ హారబుల్ హౌస్ అనమాట ఇది. అంతే అంటావా? ఇది ఏమో దీని పక్క దాంట్లో ఇంకా ఘోరంగా ఉంటుంది. గేమ్ అయితే స్టార్ట్ చేయాలని ఉంది, కాకపోతే ఇంకొక అవతల ఇది ఇంతే పెద్ద రూమ్ ఒకటి ఉంది, తర్వాత ఒక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్లో సోఫాలు, తర్వాత వస్తువులు పడేసి ఉన్నాయి. అదెంత భయంకరంగా ఉంటుంది. కాదు, దాని గురించి ఒక సీక్రెట్ అయితే ఉంది, భయపడక చెప్తా. అందులో ఒకళ్ళు ఊరేసుకొని చనిపోయారు. సో ఆ రూమ్లోకి వెళ్ళేసి వద్దాం. ఏంటి భయపడుతున్నావా దగ్గర కోసం? సో భయం ఏం పడకో, దా వెళ్దాం ఆ రూమ్ దగ్గరికి. ఏం పర్లేదు. గైస్ ఆ రూమ్ అయితే చూపిస్తాను. అది కొంచెం కనపడుతుంది కదా, ఎదురుకుండా ఆ రైట్ సైడ్లో ఉన్న రూమ్ ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఉన్న రూమ్ ఒకటి. ఆ రెండు కొంచెం డేంజరస్. నిక్కీ ఈసారి నువ్వు వద్దులే, ముందుకొద్దు, నేను వెళ్తా ఫస్ట్. అదే ఊరేసుకున్న రూమ్ కాదు ఇది, కాదు ఇది నార్మల్. ఇది ఏంటి సౌండ్ వచ్చింది ఏదన్నా? వెనకాల ఇట్లా ఉన్నట్టు అనిపించింది. నీకు గుర్తుందా లాస్ట్ టైం మనకి ఈ రూమ్లోనే కనిపించింది దయ్యం కదా? ఎక్కడ సంథింగ్ నాకు గుర్తులేదు. ఇదే రూమ్లో వాష్రూమ్లో కనిపించింది. యా లాస్ట్ వాష్రూమ్లో గుర్తొచ్చింది. జాగ్రత్త. ఈ వాష్రూమ్లోనే బ్లాక్గా కనిపించింది. నువ్వు పరిగెట్టావు, నేను పరిగెట్టా ఆ రోజు కదా. అమ్మా గోస్ట్ అమ్మా. అమ్మా బాబు కన్నా ఎవరైనా ఉంటే వచ్చేయండి అమ్మా. మమ్మల్ని భయపెట్టాలని ట్రై చేయకండి. భయపడను కూడా. భయపడవా? పడను. పడవా? పడను. పడవా? పడను. పడవా? పడను. పడవా? వెనకాల ఏదో ఉందని మాత్రం చెప్పద్దు. సీరియస్ చెప్తాను, వెనకాల ఏంటది? అమ్మ ప్లీజ్ కదా అట్లా అంటే మరి ఇప్పుడే కదా భయపడినావు, ఎందుకు భయపడుతున్నావు? పడను అంటే తెలిసిందే కదా మనకి. నేను భయపడతానని తెలుసు, కానీ అందరిలా కాదు.
ఏంటిది? ఎందుకు భయపడుతున్నావు? కాదు, భయపడినావు అంటావు, మళ్ళీ వచ్చి చంకలో దోరుతావు. అవసరం. నేను ఎక్స్ప్రెషన్ మార్స్తే భయపడతావు, లేదంటే లేదు. నీ పని బాగుంది. హలో అబ్బా రే, బాలయ్య వచ్చాడా బయటకి? రెడీ. జై పిల్ల ఒకసారి. ఉన్నారా? ఇగో నీకు బాలయ్య బాబుతో సెల్ఫీ ఇప్పిస్తా. బాలయ్య బాబుతోనే సెల్ఫీ ఇప్పించేస్తాను దయ్యానికి. కాదు కానీ నేను ఇక్కడే ఉన్నా కదా, నీకు ధైర్యం ఉంటే ఆ వాష్రూమ్లోకి వెళ్ళు. వెళ్ళు. ఏం లేదా? చూసారా, నేను భయపడితేనే భయపడతా, లేదంటే భయపడతా. మహా టాలెంటెడ్. అనుకోకుండా అట్లా వెనకాల నుంచి అట్లా వస్తే, సడన్గా వస్తే నాకే కాదు నీకైనా భయం అవుతుంది. అది చూసారు, ఇప్పుడు నా చూస్తే భయపడి ఉన్నారా లైటింగ్కి? ఈ లైటింగ్ ఎలా వేస్తే నేను చూస్తే జనాలు భయపడతారా? నౌ సీరియస్. నిజంగా సౌండ్ వచ్చిందంటే ఇంకా నవ్వుకోవడాలు ఉండవు. ఏదో నరేందర్ దారిలో ఉన్నాడు, అందువే ట్రై చేస్తున్నాను, దానికి నేను భయపడుతున్నాను తెలియదు కదా. అది కూడా నిజమే. నేను చాలాసార్లు చెప్పా, మనం భయపడుతున్నట్టు దానికి తెలియదు. ఎస్, ఎగ్జాక్ట్. కవర్ చేసుకుంటున్నాను, నువ్వు నన్ను ఇంకా భయపడుతున్నావు. సరే, అదే కవర్ చేసుకుంటూ ఉండు. అక్కడ వ్యూవర్స్కి ఆ అమ్మాయి సర్లే భయపడినా కొంచెం ధైర్యంగా ఉంది అని అనుకోవాలి కదా, అనుకోండి. ఎందుకంటే ఇది చూస్తేనే మీకు పడిపోతుంది, అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రూమ్ ఒకటి ఉంది కదా, మీకు తెలుస్తుంది ఇప్పుడు భయం అంటే ఏంటో. నాకు ఆ రూమ్ అంటేనే భయం. ఇది ఫైనల్ రూమ్. ఈ రూమ్లోనే ఊరేసుకొని చనిపోయారని చెప్పేసి అన్నాను. వెళ్తావా? నేను వెళ్ళనా? సరే, ఈ ఒకసారికి నువ్వు పట్టుకో, ఫస్ట్ నేను వెళ్తా, ఎందుకైనా మంచిది. ఆ బొమ్మటి ఇది పట్టుకో, భయపడకే, ఇలా పట్టుకో. గైస్, ఈ రూమ్లోనే ఈ హౌసే పెద్దదా ఆ కొంప అని నేను కన్ఫర్మ్ చేయట్లేదు గైస్, మళ్ళీ మీరే చెప్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పడం వల్లే నేనైతే ఇక్కడికి వచ్చాను. నేనైతే ఏం చెప్పట్లేదు ఇందులో దెయ్యాలు ఉన్నాయని. ఇక్కడ సౌండ్లు వచ్చాయి, శబ్దాలు వచ్చాయని చిన్నపిల్లలు చెప్పడం వల్ల నేను వచ్చి చూస్తే అది జంతువు చేసిందా, పక్షి చేసిందా, దెయ్యం చేసిందా అనేది నేను 100% రాసేవ్వలేను. సౌండ్లు మాత్రం వచ్చాయి. సో మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా ఏమండి, జంతువులు చేసాయా, పక్షులు చేస్తున్నాయా, లేదంటే ఎవరైనా మనుషులు చేస్తున్నారా, ఆత్మలు చేస్తున్నాయా? సౌండ్లు అయితే వస్తున్నాయి, ఏది చేస్తుందో తెలియదు కానీ వస్తాయి. ఇప్పుడు వచ్చినాయి కదా, అవి ఎలా కదిలినాయి? సో ఈ రూమ్లో ఊరేసుకొని చనిపోయారు. నువ్వు భయపడక, మళ్ళీ వెనకాల ఉన్నావు, లైట్ ఇచ్చాను కదా, నేను ఉన్నా కదా ఇక్కడ, డోంట్ వరీ. నువ్వు ఉన్నావు, నీకు దగ్గర తోడుగా నేను, నాకు తోడుగా ఇంకో వీడున్నాడు అని మనం ఏం చేసుకుంటాం చెప్పు. గట్టిగా భయం అయితే వదిలేసి అరిగెడుతాను నేను. వీడితో అసలైన పని ఉంది, నీకు తెలీదు, సీక్రెట్ అది. సో దీని మ్యాటర్ ఏంటంటే, లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తా. దీనికి ఒక స్టోరీ ఉంది. కెమెరా ఇది పరిస్థితి. ఈ రూమ్లో కూడా చాలా అంటే చాలా భయంకరంగా సౌండ్లు వచ్చేవి. ఎవరైనా ఉన్నారా?
ఇక్కడ మేమిద్దరం మా టెడ్డీ కాకుండా ఆ పైన హుక్ చూసావా? పైన ఓపెన్లో ఉంది, మిడిల్ వన్ది హుక్ ఉంది అక్కడ. ఆ దానికే ఏం భయపడాల్సిన అవసరం లేదు. కింద చూసుకుంటాం, లైట్ కిందకి వేయాలన్నమాట, కెమెరా కిందకి. అప్పుడు నీకు కాళ్ళకి కింద ఏమన్నా ఉంటే కనపడతాయి అన్నమాట. లేదంటే కొంచెం మనం నడిచే సౌండే, మనం ఆగి ఉన్నప్పుడు ఇంకో చోట వచ్చింది. రే ఎవరది? హలో మామ, సౌండ్ ఎక్కువైతుంది మామ. రే రే కప్పలా తొండలా ఆత్మలా? కప్పలో తొండలు అయితే నువ్వు అడిగినప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది అది? కెమెరా టెడ్డీ పట్టుకున్నావు ఉంటావు. ఎక్కడ లోపలికి వస్తావా? ఇంత లైట్ కింద చూసుకుంటూనే ఉండు, జాగ్రత్త. ఎందుకంటే పాములు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం పర్లే, చూసావా? విన్నా గైస్, విన్నారా? వెనకాల సౌండ్ వచ్చింది. నువ్వు దీని పైకి ఎక్కువ, అక్కడ నిలబడు. రైట్, అక్కడే ఉండి కదలకు నిలవచ్చు. దయచేసి ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక్కసారి మాట్లాడండి. మిమ్మల్ని ఇక్కడ నిక్కీ ఉంది, టెడ్డీ బేర్ గాడు ఉన్నాడు, నేనున్నా. అదే నేనంటే గుర్తుందనుగా, హంటర్ నరేష్ని. మామ పిల్ల ఒకసారి దాన్ని. ఏ ఉన్నావా ఇక్కడ? ఎందుకు వెనకాల పరుగులు పెడుతున్నావు? అంటే రా మమ్మీకి. అమ్మో భయపడిపోయింది దెయ్యం ఇప్పుడు నువ్వు పిలవగానే. నీ సిగ్గు సేమడా. ఏయ్ రా, వద్దులే, వాళ్ళు రివెంజ్ తీసుకుంటే మన మీద. రివెంజా? అమ్మ, మసూద, చంద్రకళ, చంద్రముఖి, అరుంధతి, కళావతి వస్తారా? సెల్ఫీ ఇస్తా, సెలబ్రిటీని వచ్చిన. ఎన్ని యాంగిల్లో తిప్పినా దెయ్యం మాత్రం కనబడదులే. సో స్ట్రైట్ యాంగిల్లోనే పడదాం. ఎవరైనా ఉన్నారా? అమ్మ జీవితం కానీ ఎవరైనా ఉన్నారా? వెయిట్ వెయిట్ వెయిట్, ఏ ఎవర్రది? భయపడ, వెనకాల సౌండ్లు వస్తున్నాయి. భయపడకు, ఆగాగు. అదిగో మళ్ళీ పక్కన వస్తుంది. ఇటు పద చెప్తా. నువ్వు వచ్చేసేదా? ఒక్క నిమిషం వచ్చేసి ఇటు వచ్చే, లేట్ వేస్తా. నువ్వు బయటికి వెళ్ళిపో. ఆగు. ఇటు ఏదో పరిగెట్టింది, ఆగు. ఇప్పటిదాకా ఇటు పరిగెట్టింది, ఇటు సౌండ్ వచ్చింది. మనం లోపల ఉన్నప్పుడు ఇటు పరిగెట్టింది.
ఇక్కడ తుప్పలు ఎంతలా సౌండ్ వచ్చాయి. రే ఎవరైనా ఉన్నారా మామ? గేమ్ ఇప్పుడే వద్దు కానీ నరేందర్ రాగానే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే కొంచెం హై రిస్క్ లాగా ఉంది. వెయిట్ అండ్ సీ. అది వెనకాల వరబెడుతుంది తెలుసు. నిజం చెప్తే ఇంకో ఇది ఇట్లా ఇట్లా అయ్యింది. ఈ పక్క నుంచి టచ్ చేసినట్టు అనిపించిందా? లైక్ ఇలా అర్థమైంది. అంటే గాలి. ఏ ఎవర్రాది? ఏ ఎవరో మామ అస్సలు భయపడకో. ఇట్లా నేను కాదు, ఏదో తేడాగా ఉంది ఇక్కడ. మామ జాగ్రత్త, ఒక్క నిమిషం ఆగు. రే ఎవరో సౌండ్లు వస్తున్నాయి. వెయిట్ వెయిట్, అక్కడ చూసావా ఒంగున్నట్టు కనిపించింది దగ్గర. ఎవరో పరిగెట్టారా? 100% చెప్తున్నా, 100% చెప్తున్నా. సౌండ్ వచ్చింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అరే జప్పని పాస్ అయింది. రే ఎవర్రాది? అప్పుడు కంటే టూ మచ్ డేంజర్ గా ఉంది ఇప్పుడు. నిక్కిదా? వెనకాల సౌండ్ వస్తుంది. పర్లేదు పర్లేదు అని చెప్తున్నా కదా, భయపడ కాకు. ఎందుకంటే కాళ్ళలో పడతావు. పద బాబోయ్. ఏ ఎవరది? ఎవరది? సౌండ్ అయితే క్లియర్గా ఉన్నావు కదా? ఇక్కడ నుంచి ఇలా పరిగెట్టడం చూశాను కదా. ఏంటది? ఇట్లా వెళ్ళిపోయినట్టుంది. వెయిట్, అవన్నీ కాదు కానీ బ్లడీ మ్యారీ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. మాకు ఇవన్నీ మనం స్టార్ట్ చేసేద్దాం, ఏం పర్లేదు. ఎందుకంటే లేట్ చేయొద్దు, ఎక్కువసేపు కూడా ఉండొద్దు, లేట్ అయిపోతుంది. ఇవన్నీ తెచ్చి ముందే ఇక్కడ పెట్టాను. మిర్రర్లో చూస్తూ చెప్పాలన్నమాట, బ్లడీ మ్యారీ ఉన్నావా అని చెప్పేసి. ముయ్యలేక ఇక్కడ పెట్టుకున్నా. నీ ఫోన్ ఏది? ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:07 a.m. సో 12 o'clock ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయింది. గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. రైట్, నీ ఫోన్ తీసుకో, జోబులు పెట్టుకో. నువ్వు ఒకటి దాన్ని డ్రెస్సులు కూడా ఈ మధ్య జోబులు ఇస్తున్నారు. గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆ బ్లడీ మేరీ గేమ్ అయితే ఆడామన్నమాట. చాలా అంటే చాలా విచిత్రంగా పారానార్మల్ సౌండ్స్ అయితే రికార్డ్ అయ్యాయి. ఆ దెయ్యం వచ్చేసి అరిచింది కూడా, లైక్ అండ్ సంథింగ్ సౌండ్లు అయితే రికార్డ్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చే డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ అయితే అలా పెడతాను ఈ వీడియో. సో అస్సలు మిస్ అవ్వద్దు అనమాట. చాలా అంటే చాలా క్రీపీగా విచిత్రమైన సౌండ్లు రికార్డ్ అయ్యాయి. సో ఈ దెయ్యం వీడియోని అస్సలు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్లడీ మ్యారీ అని పిలిస్తే దెయ్యాలు రియాక్ట్ అవుతాయి అనమాట. ఆ గేమే మేము ఆడాం. సో అస్సలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్రస్తుతానికైతే టాటా బాయ్ బాయ్. మీరు మాత్రం ఇలాంటి గేమ్స్ ట్రై చేయొద్దు, రిస్క్ అనమాట. జాగ్రత్త గైస్, బాయ్ బాయ్.